మళ్ళీ ఏం కొత్తది కనబడింది బాబు? కొత్తది కాదు, పాతదే. అర్థం కాలే, పాతదే ఇది. అంటే ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నాకు ఏమన్నా కొత్త మందులు రాస్తారా అన్నావు అనుకో, ఆయన ఏమంటాడు, ఏదో కొత్తవి రాస్తాడు, లేదంటే వద్దన్నమ్మా పాతదే వాడు అంటాడు. అవునా? అదే ఆ పాతదే వాడు అంటే చాలా మంది ఏం పాతదే అని అనుకుంటారు, కానీ ఆ పాతదే వాడండి అన్నప్పుడు వీళ్ళు రావాల్సింది ఇక్కడికి. ఇది పాతదే. ఆ పాతదే అని ఎప్పుడైతే డాక్టర్ అంటాడో దానికి ఇది దీని అర్థం. ఓహో, అయితే జబ్బు ఏదైనా పాతదే అంటే ఈ మందే వాడాలి. పాతదే వాడాలి అంటే ఇక్కడికి రావాలి. కొత్త మరి ఇక్కడెక్కడ మాకు ఇంకా కొత్త అని కనబడలేదు, పాతదైతే కనబడింది. సో ఈ రోజులు పాతవి ఎక్కడైనా మీరు ఎప్పుడైనా పడేసుకున్నా ఇక్కడికి రావాలంటే ఇక్కడికి రావాలన్నమాట. ఓ పని చేయండి, అందరు జబ్బులు ఉన్న వాళ్ళకి మీరు స్పాన్సర్ చేయండి పాతదే అన్నప్పుడు, మరి వాళ్ళు రెడీగా ఉండాలి కదా. అందరి జబ్బులు అందరిని ఒక్కసారి నా ముందుకు రమ్మను, అందరికి పాతదే రాస్తా, కొత్తవి ఏం రాయండి. హలో, పాతవే. అందుకే మీరు డాక్టర్ అవ్వలేదు. మీరు బీకామ్ లో ఫిజిక్స్ చదవకుండా ఎకనామిక్స్ ఇంకో ఏదో చదివి డాక్టర్ అవ్వకుండా ఇంజనీర్ అయ్యి ఈ పాత మందులు రాస్తున్నారు. నువ్వు ఛాలెంజ్ చేసావంటే ఇప్పుడు దీంట్లో ఏముందో చదివేస్తాను. వద్దు, మాకు కూడా ఇంగ్లీష్ వచ్చి మేము కూడా చదువుకోగలం. అయితే ఓకే, సరే. మొత్తానికి పాతదే రోజుకి ఒకసారి వేసుకుంటే చాలు. ఓకే, కొత్తవి ఏవి వాడకండి, ఎవరు కూడా కొత్త అలవాట్లు చేసుకోకండి, పాతదే వాడండి. ఓకే, అందుకే మన చిన్నవాళ్ళు అంటారు పాత రోజుల్లో ఎంత బాగుండేది, చిన్నవాళ్ళ ఎంత బాగుంటుంది, పెద్దవాళ్ళ ఎవరనేవాళ్ళు మన ఆ రోజుల్లో పెద్దవాళ్ళు. సో అందుకని మొత్తానికి పాతదే వాడండి, కొత్త జోలికి వెళ్ళొద్దు. ఓకే, మీరు చెప్పారు కదా డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు చెప్పిందే ఫాలో అవుతాం సార్. కావాలంటే ఎక్స్ట్రా రిలీఫ్ కూడా ఇస్తుంది ఇది 24 hours వరకు. అప్పుడు మళ్ళీ కొత్తది అయిపోద్ది అనుకుంటారు, మళ్ళీ పాతది అవుతుంది అట్లా. ఇంతకది ఏంటి? ఇది ఒక పాతది ఐ అలర్జీ ఇచ్ రిలీఫ్ అంట. సరిపోయింది. ఓకే, థ్యాంక్స్ పాతది చూపించినందుకు. పాతదే, ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు. ఓకే, బాయ్.